జూబ్లీహిల్స్ మైనార్టీలను రేవంత్ రెడ్డి సర్కార్ మరోసారి మోసం చేసింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో మైనారిటీ ఓటు బ్యాంకును కొల్లగొట్టేందుకు కొత్త నాటకాలకు తెరలేపింది. ముస్లిం శ్మశాన వాటిక కోసం షేక్పేట్లో 2500 గజాల భూమిని కేటాయించి అట్టర్ ఫ్లాప్ అయింది. అది ఆర్మీకి చెందిన భూమి కావడంతో అధికారులు వచ్చి స్వాధీనం చేసుకున్నారు. దీంతో మరోసారి ఎన్నికల షెడ్యూల్ వచ్చే 2 గంటల ముందు ఎర్రగడ్డలో భూమిని కేటాయిస్తున్నట్లు ప్రకటించింది. అయితే అక్కడ శ్మశాన వాటికను ఏర్పాటు చేయొద్దని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. కాంగ్రెస్ ఓట్ల డ్రామాపై జూబ్లీహిల్స్ ముస్లింలు మండిపడుతున్నారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి యాసర్ అందిస్తారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కొత్త వివాదానికి తెరలేపింది. ఏదైతే జూబ్లీహిల్స్లో మైనార్టీ ఓట్లను కొల్లగొట్టేందుకు కాంగ్రెస్ పార్టీ కబ్రస్థాన్ స్థలాన్ని కేటాయిస్తూ నాటకాలు ఆడుతుంది. ప్రస్తుతం మనం ఎర్రగడ్డలోని శ్మశాన వాటికలో ఉంది. ప్రస్తుతం నిన్న ఈ స్థలాన్ని కాంగ్రెస్ పార్టీ కేటాయిస్తున్నట్టు ప్రకటించింది. ఏదైతే ఎలక్షన్ కోడ్ వచ్చే 2 గంటల ముందు ఈ స్థలాన్ని ముస్లిం మైనార్టీలకు కేటాయిస్తున్నట్లు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది. ప్రస్తుతం మనం ఎర్రగడ్డలో ఏదైతే నిన్న కేటాయించిన భూమి దగ్గర ఉన్న విజువల్స్లో మనం చూడొచ్చు. ఓవైపు కల్పాతెరు అపార్ట్మెంటు, మరోవైపు సిటాడెల్ అపార్ట్మెంట్లు మధ్యలో ఈ స్థలం ఉంది. ఈ స్థలానికి వెళ్ళడానికి అపార్ట్మెంట్ మధ్యలోంచి రోడ్డు ఉంది. జనవాసాల మధ్య ఈ శ్మశానాన్ని ఏర్పాటు చేయడానికి ఇక్కడ స్థానికులు కావచ్చు, ఇటు అపార్ట్మెంట్ వాసులు కావచ్చు, దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కేవలం కాంగ్రెస్ పార్టీ మైనార్టీ ఓట్ల కోసమే ఈ డ్రామా ఆడుతుందని స్థానికులు అంటున్నారు. శ్మశానాన్ని ఏర్పాటు చేయడాన్ని నిరసిస్తూ ఇక్కడ స్థానికులు ఆందోళన దిగారు. జూబ్లీహిల్స్ ఎన్నికల వేళ ఏదైతే మైనార్టీలు మభ్యపట్టేందుకు వారి ఓట్లను బుట్టలు వేసుకునే కాంగ్రెస్ చేసిన ఈ ప్రయత్నం మరోసారి బెడిసి కొట్టిందని చెప్పొచ్చు. కబ్రస్థాన్కు ఆగా మేఘాలపై స్థలం కేటాయించగా అది కాస్త వివాద స్థలం అని తేలింది. ప్రత్యామ్నాయంగా మరో చోట స్థలం ప్రకటించగా అది కూడా వివాదాల్లో ఉందని నిన్న ఒక రోజు ముందు షేక్పేటలో 2500 గజాల భూమిని కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులను ఆగా మేఘాల మీద ఉత్తర్వులు జారీ చేసింది. కానీ అది కూడా ఆర్మీ డిఫెన్స్కి చెందిన ల్యాండ్ అని అక్కడ అధికారులు పాగా వేశారు. ఇక్కడ ప్రభుత్వం భూమి లేదని ఆర్మీ అధికారులు తేల్చి చెప్పడంతో మైనార్టీలు ఒక్కసారిగా అవాక్కయ్యారు. ఎన్నికల నేపథ్యంలో మైనార్టీలను మభ్యపట్టేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా మోసాల మీద మోసాలు చేస్తుందని ఇక్కడి మైనార్టీలు ఆరోపిస్తున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వచ్చిన నేపథ్యంలో 2 ప్రధాన పార్టీలు నాటకాలు ఆడుతున్నాయి. ఇవన్నీ మొత్తం మైనార్టీలు గమనిస్తున్న పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్టు దశరథ యాసర్, టీ న్యూస్, హైదరాబాద్.